నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఏపుగా పెరిగిన చెట్లతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నం నుండి బలవంతపూర్ గ్రామానికి వెళ్లే రోడ్లు ఏపుగా పెరిగిన చెట్లతో ప్రమాదాలకు నిలయంగా మారింది. సంబంధిత అధికారులు ఏపుగా పెరిగిన చెట్టు కొమ్మలను నరికివేయాలని వాహనదారులు ప్రయాణికులు కోరుతున్నారు. మలుపు రోడ్ల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురి కావడం, కొన్ని చోట్ల సూచిక బోర్డులు ఉన్నప్పటికీ చెట్టు కొమ్మలు అడ్డుగా వచ్చి కనిపించని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రమాదాలు చోటు చేసుకోకముందే అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలు తొలగించాలని కోరుతున్నారు. దుబ్బాక నుండి బల్వంతపూర్ వెళ్లే రూట్లో రోడ్ పైన ఉన్న చెట్లు రోడ్ పైకి రావడం వల్ల రోడ్ నుంచి వెళ్ళే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెహికల్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ చెట్టు కొమ్మలు రోడ్డు పైకి రావడం వల్ల యాక్సిడెంట్లు ఉడకం చాలా జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే ఇంకా డే టైంలో కొంచెం తక్కువ జరుగుతున్నాయి. నైట్ టైంలో అయితే ఎదురు నుంచి ఏ వెహికల్ ఇస్తుంది, ఇటు నుంచి ఏ వెహికల్ ఇస్తుంది, అటు నుంచి ఏ వెహికల్ ఇస్తుంది అనేది మొత్తానికి ఉడకం కనబడట్లేదు. దానివల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలామంది ప్రాణాలు ఉడకం కోల్పోవడం జరిగింది. దయచేసి దీనికి సంబంధించిన ఉన్నత అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ టర్నింగ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ టర్నింగ్ పాయింట్లు చెట్ల కొమ్మలలో మూసుకుపోవడం వల్ల దానివల్ల ఉడకము రోడ్ క్రాస్ ఉందా, ఏ విధంగా స్ట్రేట్గా ఉందా అనేది ఉడకము తెలియట్లేదు. దానివల్ల ఉడక కొంచెం ప్రభావం పడుతుంది. దయచేసి ఉన్నత అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని కోరుచున్నాను.